హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. నేను మీ మధుకర్ పటేల్. అయితే ఇవాళ నేను చెప్పబోయే స్టోరీ ఒక హీరో గురించో కాదు, ఒక రాజకీయ నాయకుని గురించి కాదు, ఒక సినిమా నటుని గురించి కాదు. నా లైఫ్లో నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన మా నాన్న గురించి. అంటే కేవలం ఫాదర్స్ డే గురించి నేను చెప్పుకోవాలి, ఫాదర్స్ డే రోజే ఆయన గురించి మాట్లాడుకోవాలని కాదు. లైఫ్లో నువ్వు ఉన్నన్ని రోజులు ఈ భూమి మీద నువ్వు తింటున్న ప్రతి తిండి, ప్రతి గింజ ఇవాళ ఆయన పెట్టిన భిక్ష. మన కోసం తన కష్టాన్ని, తన ఇష్టాలను వదులుకొని తన కష్టంగా భావించి ఎన్నో శ్రమ, ఎంతో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ మనం లైఫ్లో బాగుండాలి అనే ఒకే ఒక రీజన్ తోటి కష్టపడే వ్యక్తి నాన్న. ఇవాళ ఏదో ఫాదర్స్ డే వచ్చింది, ఒక ఫోటో పెట్టుకొని హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని చెప్పడానికి కాదు మనం ఉన్నది. ఇవాళ వాళ్ళ కష్టం, మనం చిన్నప్పుడు పడ్డ కష్టానికి ఇప్పటిదాకా స్టిల్ మనం ఎక్కడో చోట మనం స్ట్రగుల్ ఫీల్ అయితేనే ఉన్నాం. కింద పడిన ప్రతిసారి మనల్ని లేపిన మన రియల్ హీరో మన నాన్న. ఇవాళ సినిమా హీరోలకు, పొలిటీషియన్స్కి మనం పోయి చప్పట్లు కొట్టి అక్కడికి వెళ్ళి ఏదో మనం చెప్తాం. కానీ నీ లైఫ్లో నిన్ను గుర్తించిన వ్యక్తి, నువ్వు కింద పడ్డప్పుడల్లా నిన్ను సపోర్ట్ చేసి లైఫ్లో నువ్వు ఒక స్థాయికి ఎదగాలని నిన్ను గుర్తించి నీ కష్టంలో ముందుండి నీ ఆనందంలో వెనకాల ఉన్న వ్యక్తి మీ నాన్న. నీ విజయంలో ఇలా ఆయన విజయంగా భావించింది. అసలు మనకు చిన్నప్పుడు తెలిసే కాదు మనకు కష్టం అంటే ఏంది, నాన్న కష్టం, నాన్న వెనకాల దాగున్న కష్టం, ఆ బాధ అనేది ఏం తెలియదు. మనం ఎంత కష్టపడుతున్నాం అనేది ఇవాళ నువ్వు ఒక తండ్రి అయినాక ఆ కష్టం విలువ తెలుస్తుంది. అంటే మన కోసం మనం ఏమడిగినా కూడా ఆ సందర్భంలో డబ్బులు లేవు అనకుండా అడ్జస్ట్ చేసి ఇచ్చిన వ్యక్తి నాన్న. స్కూల్ ఫీజు కట్టాలన్నా, నీకు ఏదైనా వెహికల్ కావాలనుకున్నా, లేకపోతే నువ్వు ఇంకెక్కడికైనా బయటకు వెళ్ళి చదువుకోవాలనుకున్నా, ఏం చేయాలన్నా కూడా నీకు కావాల్సిన ఇంత కష్టపడ్డ ఆయన గురించి మనం ఏ రోజు కూడా ఆలోచించాం. అంటే మన నాన్న మన కోసం కష్టపడతాను కదా అని చెప్పేసి మనం ఏ రోజు కూడా ఆయన గురించి ఆలోచించాం. ఎందుకంటే మన నవ్వు కోసం ఆయన కష్టాన్ని దాచుకుంటాడు. ఎప్పుడైతే ఆ ఫీల్, ఆ బాధ ఏర్పడుతుంది, నువ్వు తండ్రి అయిన రోజు నీకు ఆ బాధ తెలుస్తుంది. అంటే ఎందుకు మన కష్టం వెనుక ఆయన, మన ఇష్టం వెనుక ఆయన ఎంత కష్టంగా పనిచేసిండు అనేది నువ్వు తండ్రి అయిన రోజు తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు మీ పిల్లలకి ఎదుగుతూ ఉంటే వాళ్ళకి అయ్యే ఖర్చు, స్కూల్ పంపిస్తూ ఉంటే వాళ్ళకి కట్టాల్సిన ఫీజు, ఇంటి బిల్లు, కరెంటు బిల్లు, ఇట్లా ప్రతిదీ, రేషన్, ప్రతి దానికి కూడా నువ్వు ఎంత కష్టపడతావు అనేది నీ ఫ్యామిలీకి నీకు మాత్రం తెలుసు. అప్పుడు నాన్నవాడే కష్టం చిన్నతనంలో మనకు అర్థం కాదు. ఏమడిగిన ఒక్కొక్కసారి లేవు అని అంటాడు, కానీ ఆయన ఎందుకు లేవు అనేది ఇప్పుడు మనకు అర్థమైంది. ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే నాన్న గురించి అసలు మనం ఈ రోజు కాదు, జరగదు, సంవత్సరం చెప్పినా కూడా ఆయన గురించి తక్కువే. అటువంటి వ్యక్తి కోసం కేవలం ఒక్కరోజు హ్యాపీ ఫాదర్స్ డే నాన్న పెట్టి ఊరుకుంటే అయిపోతుంది. ఇవాళ మన కష్టాన్ని మన ఇష్టంగా మార్చుకొని మనల్ని ఇంత స్థాయికి తీసుకొచ్చిన నాన్న, ఆయన గురించి మనం ఆలోచించాల్సిందేం. ఏ రోజైనా నాన్న నీకేమనిపిస్తుంది, నీ కష్టమైంది, నీ బాధ ఏందని అడిగిన కొడుకులు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? ఆస్తులు ఏమి ఇచ్చినావు, నాకు వెహికల్స్ కావాలి, నాకు తక్కువ పెట్టినావు, మనకి ఎక్కువ పెట్టినావు అని అడిగేటోళ్ళు ఉండరు తప్ప ఈ రోజుల్లో నాన్న నువ్వు ఎట్లున్నావు, అమ్మ నువ్వు ఎట్లున్నావు అని అడిగిన వాళ్ళు తక్కువ. నేను అడిగే పదాలు కొంతమందికి బాధ కలిగచ్చు, అందరూ అనట్లేదు, కొంతమందిని అంటున్నాను. మనం ఈ స్థాయికి రావడానికి కారకులైన వాళ్ళిద్దరిని కేవలం ఒక ఫోటో పెట్టి హ్యాపీ ఫాదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే అంటే అయిపోతుందా? నీ కష్టాలను చూసి ఒక్కొక్కసారి నువ్వు కింద పడినప్పుడు నేను పైకి లేపుకొచ్చిన చెయ్యి, ఇవాళ చాతగాని స్టేజ్లో ఉన్నప్పుడు కనీసం నువ్వు చెయ్యి అందిస్తావు. చేతికి వచ్చిన కొడుకున్నాడు, నాకేం బాధ జరిగినా, నాకు ఏం కష్టం వచ్చినా మా కొడుకు చూసుకుంటాడు అనే భరోసాని ఇవ్వాల్సిన కొడుకులు ఎంతమంది ఉన్నారు ఈ రోజులు? కేవలం హ్యాపీ ఫాదర్స్ డే అని పెట్టడానికి ఫోటోలలో ఫోజులు పెట్టుకోవడానికి గర్పం కదా. ఈ పెయిన్, ఈ బాధ ఒకరోజు నీకు కూడా వస్తుంది. అప్పుడు తెలుస్తుంది వాళ్ళు పడిన బాధ. ఎందుకంటే వాళ్ళ ఇష్టాలను మన ఇష్టం కోసం వదులుకున్నారు. చెమట చుక్కలు కానీ రక్తాన్ని చెమటగా మార్చి మన కోసం కష్టపడిన వ్యక్తులు దృష్టిలో ఎవరైనా ఉన్నారా అంటే నిష్పక్షపాతంగా మన కోసం, మన గురించి ఆలోచించేవాళ్ళు, మన విజయాన్ని తన విజయంగా, మన ఆనందాలను తన ఆనందాలుగా ఎంతో గొప్పగా చెప్పుకునే వ్యక్తులు ఈ ప్రపంచంలో ఉన్నది కేవలం ఫస్ట్ నీ తల్లిదండ్రులు, తర్వాత నిన్ను నమ్మొచ్చు నీ భార్య కూడా. వీళ్ళందరినీ మనం వేస్తాలి, వాళ్ళని ఏ రకంగా గుర్తిస్తున్నాం, ఎంతవరకు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం, ఒకసారి మీరే ఆలోచించాలి. కేవలం హ్యాపీ ఫాదర్స్ డేలు, హ్యాపీ మదర్స్ డేలు ఇవన్నీ అనవసరం. మీరు మీ తల్లిదండ్రులతో ఉన్నంతలో ఎంత హ్యాపీగా బతుకుతారు, వాళ్ళకి ఏ కష్టం రాకుండా చూసుకుంటారా లేదా, వాళ్ళు ఏ మేరకు ఆనందంగా ఉన్నారు, వాళ్ళ కష్టాలు ఏంది, ఇవన్నీ తెలుసుకోండి. అప్పుడు నిజంగా మీరు హ్యాపీ ఫాదర్స్ డే అని పెట్టకపోయినా కూడా గుండెల్లో ఉంటారు. మనం జన్మనిచ్చిన తండ్రి గురించి ఒకరోజు హ్యాపీ ఫాదర్స్ డే, అమ్మ గురించి ఒకరోజు మదర్స్ డే అని పెట్టడమే. తప్పుగా మాట్లాడితే క్షమించండి, కాకపోతే ఉన్నది చెప్తున్న ఫ్యాక్ట్. ఈ రోజుల్లో చాలామంది ఆస్తుల కోసమే కొట్లాడుతున్నారు, కార్ల కోసం, భూముల కోసం, ఇవన్నిటి కోసం కొట్లాడుతున్న కొడుకులు ఉన్నారు తప్ప నిజంగా ఆ తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తున్న కొడుకులు ఎంతమంది ఉన్నారు?
ఏదో ఒక సందర్భంలో అందరం తప్పు చేస్తాం, కానీ ఆ తప్పును రియలైజ్ అయిపోయి తల్లిదండ్రులు మనం ఈరోజు వాళ్ళు ఒక స్టేజ్లో ఉన్నారు. 60-70+ ఉన్న వాళ్ళని మనం చూసుకోకపోతే వాళ్ళు చూసుకుంటారు. రేపు నీకు అదే స్టేజ్, అదే దుస్థితి వస్తే పరిస్థితి. తప్పుగా మాట్లాడితే క్షమించండి ఫ్రెండ్స్. కొంచెం హ్యాపీ ఫాదర్స్ డే అని చాలామంది స్టేటస్ పెడతా ఉంటే చూసి అది చెప్పుకుందామని మీకు ముందుకు వచ్చిన. ఇటువంటి ఫాదర్స్ డేలు, మదర్స్ డేలు మనకు వద్దు. వాళ్ళను కష్టపడకుండా వాళ్ళు మనం ఉన్నంత వరకు వాళ్ళు ఏడవకుండా చూసుకోవడమే మనం వాళ్ళకి నిజమైన హ్యాపీ ఫాదర్స్ డే వాళ్ళని మనం చూసుకున్నట్టు గుర్తు. అంతే తప్ప ఏదో ఫొటోస్ పోజ్ ఇచ్చి ఒకరోజు హ్యాపీ ఫాదర్స్ డే నాన్నని పెట్టి నెక్స్ట్ డే నుంచి మళ్ళీ కూడా పెట్టుకొని పట్టించుకోకపోవడం అది కాదు. ఓకే ఫ్రెండ్స్.